పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే సెల్యూట్ మేడం. సో ప్రస్తుతం మహిళలు ఏ రంగంలో తగ్గేదే లేదు అన్నట్టు ముందుకు దూసుకుపోతున్నారు అనడానికి ఇదే ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇటీవల మనం చూసాం, ఒక్క బ్యాచ్ లోనే కేవలం 66 మంది ఐపీఎస్ అధికారుల్లో కేవలం మహిళలే ఉండడం ఎంత గొప్ప విషయం అనేది. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె బాస్. సో నాయకత్వ పటిమ చాటుతున్న మహిళా ఐపీఎస్లు తెలంగాణ హోంశాఖ సాధారణ పరిపాలన విభాగం పరిధిలోని 6 కీలక విభాగాలకు తొలిసారి మహిళా ఐపీఎస్లే బాసులుగా కొనసాగుతున్నారు. ఓవైపు ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరుతున్న మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతుండగా, మరోవైపు కీలక విభాగాలకు సారథ్యం వహిస్తూ అధివలు సత్తా చాటుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చిన కొన్ని విభాగాలకు మహిళా సారథ్యం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులుగా సెలెక్ట్ అవ్వడమే కాకుండా పలు కీలక పోలీస్ శాఖల్లో మహిళలే రాణిస్తున్నారు అని చెప్పడానికి కూడా ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా పునరుద్ధరణ నిర్మాణ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో జాప్యం జరుగుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో 2 నెలల్లో కొత్త భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అంతేకాకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ పనితీరుపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలి అంటూ కూడా నేతలను అయితే ఆదేశించాడు. సో ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాలు ఇవి. పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయండి. సో విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం అయితే తీసుకురానుంది. సో భారత్ నుండి ఎవరైతే విదేశాలకు వెళ్ళిన ప్రొఫెసర్లు, అలాగే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వదేశానికి తిరిగి రావాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకాన్ని తీసుకురానుంది. సో ఈ కొత్త పథకం ఏదైతే ఉందో దీని గురించి త్వరలోనే ఒక ప్రకటన చేసి అమల్లో కూడా తీసుకొచ్చే విధంగా కేంద్రం అయితే కనిపిస్తుంది. మొన్న జరిగిన కేబినెట్ భేటీ తర్వాత ఇవాళ మళ్ళీ కేబినెట్ భేటీ అయితే జరగనుంది రాష్ట్ర సచివాలయంలో. సో ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికలపైనే చర్చించే అవకాశం ఉంది. సో ఇప్పటికే తెలుస్తుంది మనకి, రాష్ట్ర ప్రభుత్వమే 42% బీసీ రిజర్వేషన్ అంశాన్ని గురించి ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉన్నట్టు. కానీ ఇవాళ భేటీ తర్వాతనే భేటీలో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. 44.4 చదరపు గజాల లోపున్న ఇందిరమ్మ ఇళ్లకు అర్హులే. సో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి 44.4 చదరపు గజాల లోపున్న వారికి కూడా ఇల్లు వర్తిస్తుంది, అమలవుతుంది అంటూ కూడా స్పష్టమైతే చేసింది. సో G+1 విధానానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రవాణా చెక్ పోస్టుల ఎత్తివేత. సో చెక్ పోస్టుల దగ్గర జరుగుతున్న దందా ఏదైతే ఉందో, పోలీసులు వాహనాలను ఆపి మరీ లంచాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో సో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల రహదారులపై తొలగింపు. సో ఇక ఏఎన్పిఆర్ కెమెరాలతో నిఘా కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు దీపావళి వేడుకలు కేవలం భారతీయులు మాత్రమే జరుపుకుంటారు అని అయితే అన్నదానికే పరిమితమైంది. సో ఇప్పుడు వైట్ హౌస్ లో కూడా దీపావళి వేడుకలు జరిగాయి. అది కూడా దేశ అధ్యక్షుడు ట్రంప్ చేతుల మీదుగానే ఈ వేడుకలు అయితే జరిగాయి. సో ఈ వేడుకలకు సంబంధించి ట్రంప్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం. సో ఈ వేడుకలకు సంబంధించి, దీపావళి వేడుకలకు సంబంధించి ప్రధాని మోదీతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడారు. దీపావళి వేడుకలకు సంబంధించి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా భారత్ పాక్ సంబంధాలపై కూడా చర్చించినట్టు ట్రంప్ అయితే ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం. ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన ఇది. పాక్ ప్రస్తావన రాలేదన్న భారత్, మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ ట్రంప్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని, శ్వేత సౌధంలో పండుగ సంబరాలు. సో ఇమేజ్ ద్వారా మనం ఇక్కడ చూసుకోవచ్చు, దీపావళి వేడుకలు నిర్వహిస్తున్న డొనాల్డ్ ట్రంప్. ఇక మరో పత్రికలో చూసుకుంటే అవినీతి పోస్టులకు చెక్. రవాణా శాఖ అంతర్జాతీయ సరిహద్దు చెక్ పోస్టుల తొలగింపు. సో ఇప్పటి వరకు చూసుకున్నాం మనం ఇందాక కూడా. సో అవినీతి జరుగుతుంది, అధిక మోతాదులో అవినీతి జరుగుతుంది చాలా వరకు అనే ఒక కారణంగానే ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన 4 ఏళ్ల తర్వాత రద్దు. సిబ్బంది అవినీతి హెచ్చరిల్లిపోతుండటంతో ఈ చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే చెక్ పోస్టులు తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశం. మొబైల్ చెకింగ్ టీంలతో కొనసాగుతున్న తనిఖీలు. 15 చెక్ పోస్టులలోని 75 మంది సిబ్బందిని జిల్లా కార్యాలయాలకు కూడా అటాచ్ చేసింది. సో అంతేకాకుండా చాలా ఏళ్లుగా వాహనాల నుంచి వసూళ్లే లక్ష్యంగా చెక్ పోస్టుల్లో పనిచేశాయనే విమర్శలు.
సో ఇక్కడ చెక్ పోస్ట్ల దగ్గర పోస్టింగ్ల కోసం అక్కడ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో లక్షల ముడుపులు చెల్లించి కూడా అక్కడ జాబ్లు తెచ్చుకున్నారు అనే విమర్శలు అయితే వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం అయితే తీసుకుంది. అయ్యప్ప సన్నిధిలో రాష్ట్రపతి. సో ఇక్కడ చూసుకోవచ్చు, శబరిమలకి వచ్చిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డ్, ఇరుముడి తలపై పెట్టుకొని సన్నిధానానికి చేరిక. సో ఈ ఇమేజ్ ద్వారా మనం ఇక్కడ చూసుకోవచ్చు, శబరిమలకి చేరిన రాష్ట్రపతి అలాగే స్వామివారికి ముడుపులు కూడా చెల్లించారు. సో ఈ కార్యక్రమం అయితే ఉందో, ఈ కార్యక్రమానికి వచ్చిన ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ఏదైతే ఉందో అదైతే కుప్పకూలింది. సో కూరుకుపోయిన హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అది ఒక వైపుకు ఒరిగిపోయినట్టు కూడా ఒక వార్త అయితే మనకు వచ్చింది. ఇందాక కూడా చూసుకున్నాం, 2 ఏళ్లలో ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలంటూ కూడా సీఎం ఆదేశం. సో అది నేత్రులు. జపాన్, నేపాల్కు మహిళా ప్రధానులు, దేశ రాష్ట్ర అత్యున్నత పదవుల్లో అతివలు. వీర విజయ ప్రస్థానం దక్షిణాసియా నుంచే మొదలు. సో ఇందాక కూడా చూసుకున్నాం, ఒక ఐపీఎస్ అధికారులు ఎక్కువ మంది మహిళలే ఉన్న విషయాన్ని కూడా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జపాన్, నేపాల్కు మహిళా ప్రధానులు నియమితులయ్యారు అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం. సో ఐఎస్ఆర్ 2002లో మీ పేరుందా? బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఐఎస్ఆర్ నిర్వహించే యోచనలో ప్రస్తుతం ఈసీ ఉంది. సో ఈసీ తెచ్చిన ఒక కొత్త ప్రకటన ఏంటంటే, తెలంగాణ సిఇఓ వెబ్సైట్లో ఎస్ఐఆర్ 2002 ఓటర్ల జాబితా ప్రకటన. సో ఆ జాబితాలోని ఓటర్లు, వారి పిల్లలకు తప్పనున్న పౌరసత్వ రుజువుల కష్టాలు, లేకపోతే నిర్దేశిత 11 పత్రాల్లో ఏదో ఒకటి లేదా ఆధార్ కార్డ్ ఇవ్వడం అనేది తప్పనిసరిగా మారింది. జూబ్లీహిల్స్ పై నేడే కేసీఆర్ దిశా నిర్దేశం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంపై దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దీనికి డైరెక్ట్ గా 40 మంది స్టార్ క్యాంపైనర్లతో పాటు బీఆర్ఎస్ అధినేత కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఇవే చూస్తాం. రవాణా శాఖ చెక్ పోస్టుల తొలగింపు. సో జూబ్లీహిల్స్ తర్వాతే స్థానికం. సో నేడు జరగబోయే భేటీ ఏదైతే ఉందో, కేబినెట్ భేటీ, దానికి సంబంధించిన అంశమే. ఫస్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. ఇక్కడ చూసుకుంటే ప్రతి 100 మందిలో 7గురికి కిడ్నీ సమస్యలు. సో దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయి. సో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని మన ఆహార జీవన శైలిలో మార్పులతో ఒక ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. సో విచ్చలవిడిగా యాంటీ ఎసిడిటీ, నొప్పి నివారణ మాత్రల వినియోగంతోనే ఈ ప్రమాదం ముంచుకొస్తుంది అంటూ కూడా సూచిస్తున్నారు. సుంకాలు 16% లోపే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో కూడా చర్చలు. సో ఇందాక చూసుకున్నాం, ట్రంప్ మోదీతో ఫోన్లో మాట్లాడిన అంశాలు. రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ముప్పు, హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన కాంక్రీట్, ఇరుక్కుపోయిన హెలికాప్టర్ చక్రం, సురక్షితంగా రాష్ట్రపతిని కిందికి దించడం భద్రతా సిబ్బంది. ఇక వెలుగులో చూసుకుంటే, దిగొస్తున్న బంగారం 2 రోజుల్లో 9,000 తగ్గుదల. సో గత కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కేవలం 2 రోజుల్లోనే 9,000 రూపాయలు తగ్గడం అనేది 2013 తర్వాత ఇదే మొదటిసారి అంటూ కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. సో హైదరాబాద్లో మైక్రో క్లైమేట్ చేంజ్ వేగంగా మారుతున్న లోకల్ వాతావరణ పరిస్థితులు. సో 100 మీటర్ల దూరంలోనే ఒకవైపు ఎండ, అలాగే ఒకవైపు వాన కురిసే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.